ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే మయన్మార్ నుంచి ఉత్తర ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.